మరి దేవుని ఆశ ఏం కావాలి? దేవుని ఆశ ఏం కావాలి? దేవుని ఆశ ఏంటంటే అందరూ కూడా నన్ను తెలుసుకోవాలి, నా కొరకు బ్రతకాలి, అందరూ కూడా విశ్వాస జీవితంలో భ్రష్టులు కాకుండా అందరూ కూడా మంచి ప్రవర్తన కలిగి, పరిశుద్ధ ప్రవర్తన కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటే, మనుషులు మాత్రం కన్న తండ్రి కనిన కలను అందరూ కూడా అడియాశలు చేసి అర్ధాంతరంగా వెళ్ళిపోతుంది సమాజం ప్రియులరా. కానీ దేవుడున్న మహాలోకానికి తిరిగి మనం వెళ్ళాలంటే ఆ లోకం నుంచి ఈ లోకానికి ఎలా వచ్చామో అలానే తిరిగి వెళ్ళాలి. పాపులకు పరలోకంలో ప్రవేశం లేదు. ఇప్పుడే విన్నాం మన పాట. ఆత్మీయ సహోదరి మనులందరూ కూడా మంచి పాట పాడారు. పాపులకు పరలోకంలో ప్రవేశం లేదు. మరి ఎవరికయ్యా పరలోకంలో ప్రవేశం అంటే, ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారో, ఎవరైతే విశ్వాసులుగా బ్రతుకుతారో, ఎవరైతే నీతిమంతులుగా బ్రతుకుతారో వారికి మాత్రమే పరలోకము. అందుకే ఎబ్రీ పత్రికలో దేవుడు ఏమంటాడంటే, విశ్వాసము లేకుండా దేవుణ్ణి చూచుట అసాధ్యం అంటాడు. ఇప్పుడు మనం దేవుని సన్నిధికి, దేవుడున్న మహాలోకానికి వెళ్ళాలి, అక్కడ దేవుణ్ణి చూడాలి, దేవునితో కూడా మనం ఉండాలి అంటే ఈ భూమి మీద మనం ఎలా ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసం లేకుండా మనము దేవుణ్ణి చూడలేము, దేవుడున్న మహాలోకానికి కూడా చేరుకోలేము.